ముక్కుమాడ మహారాణి గారు గాఢంగా నిద్రపోతున్నారు. నా రూమ్ కి రావద్దంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? బుద్ధి లేదు? బుద్ధి ఉంటే ఇలాంటి బుద్ధి లేని గాడిదల దగ్గర ఎందుకు పనిచేస్తాను గానే. ఇదిగో బుల్లే, ఏదో జాలి తలిచి కాఫీ తీసుకొచ్చా, తాగో. అసలు నేను ఎవరు తీసుకురమ్మన్నారు ఇక్కడికి? ఒకరు తీసుకురమ్మంటే కాఫీ నీళ్లు కాదు కదా, కుడితి నీళ్లు కూడా తీసుకొచ్చావని కాదు. చూడు బుల్లెమ్మా, నాకు మా అత్త అంటే ఇష్టం, మా అత్తకు నువ్వంటే ఇష్టం. ఏదో బుల్లెమ్మకు తీసుకెళ్లి కాఫీ నీళ్ళు ఇచ్చిరా అంటే తీసుకొచ్చా. ఇష్టం ఉంటే తాగు, లేకపోతే నెత్తిన పోసుకుని తలంటుకో. నీకు ఉంది ఏమున్నది? పొగరు. ఒకరే కాదు, ఒకరు కూడా ఉన్నది. ముందు ముందు తెలుసుకునేది వచ్చేదే. ఎరా శివయ్య, ఒంటరిగా కూర్చున్నావే? గోపన్న లేకపోతే ఏమీ తోచటం లేదు కదూ? నాకు అలాగే ఉందిరా. ఏనాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళని బిడ్డ కొత్త చోటుకు వెళ్ళాడు. అక్కడ ఎలా ఉన్నాడో ఏమో. నీకు అన్నం పెడతాను, తిందుగానరా. సుబ్బమ్మా, మాలోకో, సుబ్బమ్మా, అయ్యో మాలోకో, భోజనం వడ్డించు, ఆకలేస్తుంది. మై గుడ్నెస్, అర్జెంట్. ఏది సర్లేదు ఇంట్లో. అదే బుల్లమ్మా, ఈ వంకాయలు, ఇది కరింపు, దోసకాయలు, బీరకాయలు, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు అన్ని సిద్ధంగా. ఎవరమ్మన్నారు ఇక్కడికి? మాలోకం ఎక్కడా? మాలోకం యమలోకానికి వెళ్ళాడు. అదే బుల్లమ్మా, ఏ లోకానికి వెళ్ళాడు తెలియదు, అసలు వస్తాడు లేదు, అందుకని తెలియదు. చూడు బుల్లమ్మా, ఈ ఇంట్లో ఎవరెవరికి ఏమేమి కావాలో అన్ని సిద్ధం చేసి పెట్టా. మరి నా వంట అంటే నీకు ఇష్టం లేదు కదా, అందుకని ఏం చేశానంటే ఆ వంటింటో స్టవ్ పక్కన అగ్గి పెట్టి ఉంచా. ఇవన్నీ ఫ్రెష్ గా పెట్టా. నీ ఇష్టం వచ్చినట్టు కూరలు వండుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, చపాతీలు వేసుకోవచ్చు, అన్ని. అమ్మా, రాత్రి నువ్వు భోంచేలేట? ఆ గోపనగా నీకు అన్నం పెట్టలేట? పెట్టడం వాడు పెట్టడు. పాపం రాత్రంతా ఆకలితో నువ్వు ఎంత నలిగిపోయావు. రామ్మా, ఈ పాలు తాగమ్మా. అక్కర్లేదు డాడీ, వాడి ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీలేదు. వెంటనే పంపించేయండి. అమ్మా, లంగర్ మార్కు వంట అవడం ఒక 4 లీటర్లు తాగేయమని చెప్పు, ముక్కు ముసుగు తాగేస్తాను. చేతులతో పాకుతూ తిరుపతి కొండ ఎక్కేమని చెప్పు, కొంచెం కష్టమైనా సరే చేసేస్తాను. కానీ వాడిని మాత్రం ఇంట్లోంచి పంపించే శక్తి నాకు లేదమ్మా. ఎందుకంటే వాడి శక్తి వాడిది కాదు, మీ అమ్మది. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక ప్యూన్ గాడు నా ఇంట్లోనే నన్ను రాచి రంపాన్ని పెడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అదిగో అక్కడే నువ్వు దెబ్బతింటున్నావు అని చెప్పడానికే వచ్చాను. దేని మీదో కోపం వచ్చి మరేదో చేయడం మానేస్తే ఇంకేదో జరిగిందని తెలుగులో సామెత. ఆఫ్టర్ ఆల్ ఓ ప్యూన్ గారి మీద కోపంతో నీ ఇంట్లో నువ్వే తిండి తినడం మానేస్తే ఎలాగమ్మా? వాడి చేత అడ్డమైన గుడ్డు చాకరీ చేయించుకో, నీ బూట్లు పాలిష్ చేయించుకో, నీ నెయిల్ పాలిష్ చేయించుకో, తలకి నూనె రాసి తల దువ్వించుకో, కావాలంటే పళ్ళు తవ్వించుకో. వాడంతటా వాడి ఇంట్లోంచి పారిపోయేటట్టుగా చెయ్యాలి. వెరీ గుడ్ ఐడియా. చూస్తుండు, వాడి లోకంలో పుట్టినందుకే విచారించేలా చేస్తాను. ఇప్పుడు నా కూతురు నడిపించుకున్నావు. ఈ పాలు తాగేమా? నో డాడ్, గోపననే తీసుకురమ్మంటాను. ఎన్నిసార్లు పిలవాలి? వస్తున్నా కదా. ఏంది బుల్లే, ఏంది గావు కేకలు పెడతావు? బుల్లి గిల్లి అన్నావో పళ్ళు రాలిపోతాయి. పళ్ళ కళ్ళ పోయి పాలు తీసురా. పాలు నేను తెస్తాను కానీ మరి తాగుతావా అని? తాగుతాను, తల మీద పోసుకుంటానో నీకు అనవసరం. ఇది నా ఇల్లు, నా ఇష్టం. పోసినేమో నీ ఇల్లు లేవమ్మా, నా ఇల్లు కాదు. కానీ మరి మొన్నేమో నీ గదిలో రావద్దంటే, నీ పనులు చేయొద్దంటే, మరి ఇప్పుడు నేను పాలు తీసుకొస్తా, నువ్వు తాగుతావా అని? అప్పుడు వద్దన్నాను, ఇప్పుడు తెమ్మంటున్నాను. చూడు, పొద్దునే నేను లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అన్ని పనులు నువ్వే చేయాలి. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు? మరి పొద్దున్నే బాత్రూమ్ గీత్రూమ్. షట్ యువర్ మౌత్. పాలు తీసుకురావాలి, అన్నం పెట్టాలి, బట్టలు ఉతకాలి, అన్ని పనులు నువ్వే చేయాలి. ఇట్స్ మై ఆర్డర్. గో అండ్ గెట్ ద మిల్క్. ఆర్డర్ అట ఆర్డర్. పెద్ద బయలుదేరింది ఆడప్లేయర్. ఇంటికాడ నల్లత్తమ్మ చెట్టుకున్నా బుల్లెమా పాలు పాలు. ఏందేమో ఊరికే షటప్ షటప్ అనే జబ్బా రోగం అనే. షటప్ అంటే జబ్బు కాదు, నోరు మూయమని అర్థం. చూడు, నువ్వు ఇంట్లో నౌకరువి కాబట్టి నన్ను మేడం అని పిలవాలి. మేడం అంటే మేడం మేడం కాదు, మేడం అంటే యజమానురాలు. నేల మీద పాలు తీసుకుని అక్కడ పెట్టు. నా నెత్తి మీద కాదు, నీ నెత్తి మీద కాదు, అక్కడ టీపాయ్ మీద పెట్టు. అట్టగా పెడతా. పద. కమ్ ఆన్.
ఓ, ఓ, ఓ. అమ్మో అమ్మో నాయన ఇవన్నీ నీ సొంత బట్టలే? ఇవన్నీ నా సొంతమే కానీ ఓ సొంతమా? ఏమైనా అద్దె తీసుకొచ్చారా అనుకో. నోరు మూయ్. మూసే. ముందు ఇవన్నీ తీసుకెళ్లి ఇస్త్రీ చేసి తీసురా. మేడము అన్నీ ఒకేసారి తీసుకోవాలా లేక దాన్ని సెలెక్ట్ చేస్తే? ఏది సెలెక్ట్ చేయను. ముందు ఇవి ఇస్త్రీ చేసి తీసురా. నాకు ఇష్టమైంది నేను వేసుకుంటాను. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 7 గంటలు. 9 గంటలకు నేను కాలేజ్కి బయలుదేరాలి. కమాన్ క్విక్. కమాన్ క్విక్. వెయిట్ ఎ మినిట్. వెయిట్ ఎ మినిట్. కమ్ హియర్. Here. Oh. ఈ షూస్ అన్ని పాలిష్ చేసి తీసురా. అన్ని? Yes. Quick. Quick. Out. Idiot fool. ఇప్పుడు గాని వీడు పొగరనగదు. రస్క్. గోపన్న. ఓ వస్తున్నాలేవమ్మా. గోపన గోపన అని ఒకటే తపన. ఎక్కడ పెట్టమంటావు? అక్కడ పెట్టు. ఆడా మేడము చేశాను ఇస్త్రీ, చూసుకోండి మిస్టరీ. నేను వెళ్ళరానా మరి? What is this? మేడము మా ఊళ్ళో చెంబిస్త్ర అలవాటు, పెట్టిస్త్ర అలవాటు లేదు కదా, అందుకని మొదటి అనుభవం. అయ్యో. అనుభవం పెరిగింది, ఇంకా పెద్ద అయింది. ఇంకా పెద్ద అయింది. మేడము అలా తీస్తూ పోతూ ఉండండి, మీకు కావాల్సినవి వస్తాయి. This? అమ్మా కృష్ణ కృష్ణ. You bloody. నాకు టైం అయితే ఇప్పుడు కాలేజీకి ఏం డ్రెస్ వేసుకెళ్ళమంటావు? డ్రెస్ వేసుకుని వెళ్ళటానికి ఉంది, మీరేం తొందరపడకండి. మీరు వేసుకోవాల్సిన డ్రెస్ ఇది కాదు మేడము. చీర? నేను చీర ఎప్పుడు కట్టలేదు, నాకు అలవాట్లేదు. కట్టుకుని తీరాల్సిందే. తెలుగింటి ఆడపడుచు పుట్టింది పెరిగింది చీర కట్టుకోవటానికి. మీరు అందమైన చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారో మీకే తెలియదు. నుదుట బొట్టు పెట్టుకుని తల్లో పూలు తురుముకుని అందమైన చీర కట్టుకుంటే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అవుట్. అవుట్. అలవాట్లేదా చీర? బొత్తిగా ఈ దేశం ఝాసే ఉన్నట్లేదు వీడి. చూసి మన దేశమా? ముష్టెత్తుకునే దేశం. ఐ డోంట్ లైక్ దిస్ కంట్రీ. ఐ హేట్ దిస్ కంట్రీ. ఎవడరా నువ్వు తల్లిపాలలాగి ముగ్గు తేరకంలా ఉన్నావు? అవును, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుక? అత్త కూతురు పెళ్లిడికి వచ్చింది కదా. వచ్చినావా?